పొన్నాల లక్ష్మి గారు, ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కారకులు ఎవరంటారు? ఇందులో ప్రధానంగా విలన్స్ ఎవరు? హ్మ్. నేను ప్రారంభించింది నేను మంత్రిగా ఉన్నాను. అవును. తర్వాత కేసీఆర్ గారు కూడా అప్పుడు 23 కిలోమీటర్ల టనెల్ తవ్వకం జరిగింది. తర్వాత 12 కిలోమీటర్ల తవ్వకం జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే, సమస్యను అర్థం చేసుకోకుండా, సమస్యలు ఉన్నాయని తెలిసినా పరిష్కార మార్గాల దృష్టి పెట్టకుండా ఏదో పనులు చేయాలనే తాపత్రయం తప్ప ఖచ్చితమైన పరిపాలన అనుభవం లేక, అవగాహన లేక తొందరపాటు నిలవడం జరుగుతుంది. ఎందుకు ఈ తాపత్రయం తొందరగా చేయాలనేది? ఎందుకంటే మేము వచ్చిన చేయాలి కదా. ఎందుకంటే ఆయన ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, దురదృష్టం, ఇవాళ ఇరిగేషన్ శాఖ ఆ జిల్లా వాసి కదా, అదే ఆయన. మరి వీళ్ళు ఆ జిల్లా వాళ్ళు ఇప్పుడు చేస్తామని అనే నాయకులు ఈ 20 ఏళ్లలో ఎప్పుడైనా, ఎన్నడైనా, ఎక్కడైనా అసెంబ్లీలో కానీ పెద్ద పెద్ద లీడర్లు ఎవరు, జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళు నల్గొండకు వచ్చి 2 సార్లు గెలిచారు. ఎన్నడైనా, ఎప్పుడైనా నీళ్ళ గురించి ప్రస్తావన తీసుకొచ్చారా? ఎలా జరుగుతున్నదని సమీక్షించారా? ప్రభుత్వాలకు సూచనలు చేశారా? ప్రభుత్వాలకు హెచ్చరిక చేశారా? అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ. అంటే నేను అంటే గమనించమని కోరుతున్నాను. ఇవాళ ఏదో వచ్చింది, మేము చేయాలి ఉంది ఎవరికైనా. ఎన్నికగానే అయ్యో నాది అదే శాఖ కదా, చేయాలి కదా. చేసే ముందు ఏం చేయాలనే దాని మీద సుదీర్ఘంగా సమీక్షలు జరిపారా? నంబర్ 1. 4 సంవత్సరాల నుంచి సమస్య ఉంది, అది ఉన్నది. ఇగో చూడండి, ఇప్పటి వరకు జరిగిన పని అంతా, ఇప్పుడు జరిగే పని ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇన్లెటు, ఇది అవుట్లెటు. ఇది జరిగే ముందు ఈ ప్రాంతం సమస్య అనేది తెలుసు, 4 ఏళ్ల కింద తెలుసు. పని మొదలుపెట్టే ముందు గతంలో ఉన్న సమస్యగానే ఉందా, పెరిగిందా, తగ్గిందా అనేది మనం తెలుసుకోవాల్సిన అత్యంత అవసరం. ఆ అవసరానికి మీరు ప్రభుత్వ పరంగా పరీక్షలు చేయించారా? పరీక్షలు చేయించడానికి మీ దగ్గర లెటర్లు రాశారా? లెటర్లు రాస్తే పరీక్ష చేసేవాళ్ళు చేస్తామని చెప్పారా? చేశారా? చేస్తే దాని ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇవన్నిటిని చెప్పొచ్చు కదా. ఇంకొకటి, ఈ 50-60 మీటర్ల లోపట చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ వాళ్ళు చెప్తున్నారు, 4 ఏళ్ల కింద చెప్తారు. చేస్తున్నప్పుడు ప్రతి మీటరు తవ్వే ముందు ఆ 1/2 మీటర్లో ఎలా ఉంటుంది అని పరీక్షలు చేయించిన తర్వాత, సాధ్యమని అన్న తర్వాత ఫలితాలు, దుష్పరిణామాలు రాకుండా ఉండడానికి చేసే ప్రక్రియ వాళ్ళు మొదలెడతారు. ఇది 15వ తేదీ మొదలుపెట్టి 22వ తేదీ 7 రోజుల వరకు కొనసాగించి, నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని తెలిసి, అంతకుముందు పరీక్షలు చేసిన దానికి కొత్తగా చేసేదానికి తెలియకుండా నీళ్లు వస్తున్నా కానీ ఎక్కువ నీళ్ళు వస్తున్నాయని తెలిసి కూడా పనులు కొనసాగించిన చరిత్రే కదా. అంటే ఏమన్నట్టు, నాకేం తెలియదు. ఈ ప్రొసీజర్స్ అంతా చేయాల్సింది అధికారులు కదా. ఓకే, మనం పదవిలో ఎందుకున్నామా? అధికారులతో చేయించడానికా లేదా? మరి సమీక్ష చేసి అది చేయమని కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కదా ఇందులో. అవును, ఉంటాయి. ఎందుకుంటా? అవును. ఇప్పుడు వాళ్ళని అడుగుతారు, అడిగితే వాళ్ళు చేయలేదు, చేశారు, అవన్నీ పేపర్లు ఉంటాయి కదా. అది బయట పెట్టాలి కదా. అందుకే కదా వైట్ పేపర్ అని, అందుకే కదా కమిషన్ అనేది. సరే, ఎవరికైనా ఇప్పుడు ఏ శాసనసభ్యుడైనా, ఏ మంత్రి అయినా, ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా కానీ ప్రజల చేత ఎన్నుకోబడితే తొందర చేయాలంటాడు, అది సర్వసాధారణం. కానీ దానికి అనుగుణంగా మనం పరిపాలన జరుగుతున్నదా లేదా ఆలోచించాలి కదా. అది కాలేదు కాబట్టే ఈ దుష్ట పరిణామం. ఓకే, ఎప్పట్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఇది ఆగిపోతుందా లేకపోతే ముందరికి వెళ్తుందా? నా ఉద్దేశం ఏంటంటే, ఇది మళ్ళీ టెస్ట్ చేసి చేయాల్సిన అవసరం, కానీ 2 వైపుల నుంచి. ఇదేమో ఇన్లెట్ ఏమో ఎత్తు మీద ఉంది, అవుట్లెట్ ఎత్తు మీద ఉంది, అంతే కదా. నీళ్ళు వస్తే, మడ్డు వస్తే ఇన్లెట్ నుంచి వచ్చేదాన్ని మళ్ళీ ఇన్లెట్ దాకా తీసుకుపోయి బయట పారేయాలి. ఇది అది ఎండుకు వచ్చేది మట్టి అయినా లేకుంటే నీళ్ళైనా
ఒకటేమో గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం, గ్రేడియంట్ ఉంది కాబట్టి 1:300 ఏదో ఉంది, ఉమ్, నార్మల్గా పోవాలి కదా. అది పోతుంది కాబట్టి ఈ సమస్య పెద్దగా ఉండదు ఇది తీయడానికి. అందుకోసం నా సలహా మీరు ప్రభుత్వానికి, నిపుణులకు, ఈ దీంట్లో ఉన్న నిష్ణాతులకు ఎవరికైనా మీరు నిర్ణయాలు తీసుకోండి, సమీక్షించండి. ఏంటి అంటే ఈ సమస్య ఇంత పెద్దగా ఉన్న ఇన్లెట్ నుంచి కాకుండా మొదలు మిగతా 9 కిలోమీటర్లే ఉంది. ఈ 9 కిలోమీటర్లో 50 కిలోమీటర్ల వరకు కూడా అవుట్లెట్ నుంచి తొందరగా చేసుకోవచ్చు, సమస్య రాదు అని నేను అనుకుంటున్నాను. ఉమ్, నాది ఒక భావన, ఆలోచన, నాకు కలిగిన దీన్ని ఏమంటాం, అది మీ అనుభవం లేండి అది ఒక వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఐ సీ ఇట్, అది చేయించండి. దాంతోపాటు ఈ 50 మీటర్లలో ఏం చేయాలనేది మళ్ళీ పరీక్షలు చేసి, అది కూడా ఇన్లెట్ నుంచి కాకుండా అవుట్లెట్ నుంచి చేస్తే ఈ వచ్చే ఇదంతా పోవడానికి వీలుగా ఉంటుంది అని నా సూచన, నా సలహా. నేను ఒకరిద్దరు మేజర్ ఇంజనీర్తో మాట్లాడాను. మీరు ఈ సలహా మీకు రావడం మేము ఆశ్చర్యపోతున్నాం సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే ఈ 2 సైడ్ల నుంచి చేసేటప్పుడు ఈ కాంట్రాక్టర్ ఒకటి, కాంట్రాక్టర్లు మన సబ్ కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు ఇటు నుంచి వేరే ఇచ్చిండొచ్చు, అటు నుంచి వేరే ఇచ్చిండొచ్చు, నాకు తెలియదు, చూడాలి. చూసినప్పుడు వాళ్ళ లాభం కోసం కాదు కానీ వాళ్ళ పని కోసం వీళ్ళు మీ ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పొచ్చు, నేను కాదన. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో, భౌగోళిక పరిస్థితులలో ఈ రకంగా చేస్తే బాగుంటుంది. దయచేసి మీ యంత్రాంగం కానీ, జిఎస్ఐ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళతో కానీ, ఈ టన్నెల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళతో చర్చించి ఆ రకంగా సమస్యను తగ్గించే విధంగా, సమస్య అడ్డు రాకుండా ఉండే విధంగా చేసే దాంట్లో పనిచేయండి అని నేను కోరుతున్నాను. అందుకే ఈ మ్యాపులు తెచ్చి చూపించింది. అందుకే నిన్న కొంతమంది రిటైర్డ్ ఈఎన్సీలు నా దగ్గర పనిచేసిన వాళ్ళతో దాదాపు 2 గంటల 45 నిమిషాలు మాట్లాడాను. సరే, వాళ్ళు చెప్పినంత మాత్రాన నాకు అన్నీ తెలిసినట్టు నేను అన్నా, వాళ్ళకి అన్నీ తెలిసిన నేను అన్నా, కానీ ఇది ఆలోచించమని నేను కోరుతున్నాను. ఓకే.